అందరికీ కొత్త నవల్లోకి స్వాగతం అండి. మోహిత ఎద్దనపొడి సులోచనారాణి గారు రాసిన ఈ నవల ఇష్టం ఉండని వాళ్ళు ఎవరుంటారండి? నాకు కూడా చాలా ఇష్టం. అందుకే ఈ నవల మీ ముందుకు తెస్తున్నాను. మరి చూడగానే లైక్ చేస్తారు కదూ. అంకితం. భగవంతుడు నన్ను ఆశీర్వదించి నాకు ప్రసాదించిన అందమైన ప్రపంచం, నా కన్నుల పంట, ప్రేమైన శైలుకి రవికి ప్రేమతో అమ్మ. మోహి మోహి దూర తీరాల్లోంచి ఎక్కడి నుంచో వినిపిస్తున్నట్టుగా ఉందా పిలుపు. గాఢ సుషుప్తిలో ఉన్న మోహిత కళ్ళు బద్ధకంగా, బరువుగా, అయిష్టంగా, సుఖ సరస్సు ఒడ్డున యోగ నిద్రలో ఉన్న ఆత్మానందం కౌగిలి నుంచి బలవంతంగా ఈ లోకంలోకి లాక్కు వచ్చినట్టుగా విడివడినాయి. కిటికీ తలుపుల మీద పిచ్చుక ఎక్కి కూర్చుని ఒకటే అరుస్తోంది. మోహి! శాంతమ్మ గారి పిలుపు మళ్ళీ వినిపించింది. బద్ధకంగా పలికిన మోహిత కళ్ళు శాంతం మెలకు వచ్చినట్టుగా విడిపడినాయి. కానీ పక్క మీద నుంచి లేవాలే అని అనిపించడం లేదు. కాస్త పక్కకు తిరిగి దిండులో మొహం దాచుకొని పడుకుంది. వంటింట్లోంచి పంపులోంచి నీళ్లు పడుతున్న చప్పుడు, గిన్నెల శబ్దం కలిసి వినిపిస్తున్నాయి. దేవుడి దగ్గర నుంచి అగరొత్తుల సువాసన, కాఫీ సువాసనలతో మిశ్రమంగా మారి వచ్చి నాసిక పుటాల్ని ఉత్తేజపరుస్తున్నాయి. మోహిత నిద్రాభారంతోనే కళ్ళు మూసుకునే ఊపిరి కాస్త గట్టిగా తీసుకుంది. ఉదయం వేళ నిద్ర మెలకు రాగానే అమ్మ పూజ దగ్గర వెలిగించే అగరొత్తుల వాసన, గిన్నెల చప్పుడు, నాన్న కాఫీ తాగుతూ పేపర్ తిప్పే పేజీల శబ్దం తన నిత్య జీవితంలో ఉదయ ఆరంభానికి వెలిగే అనుభూతి తోరణాలు. మనిషి మనసుకి, పరిసరాలకి, శబ్దాలకి మధ్య తెలియకుండానే అవినాభావ సంబంధం. మీరు అసలు ఎప్పుడూ ఆ పని చేయాల్సింది, అమ్మ ఎవరితోనో అంటోంది. నా సంగతి తెలుసు కదా, అంతా వాడిష్టానికే వదిలేశాను. కానీ ఒక్కోసారి అది సరిగ్గా జరగదు. ఎవరిదో కొత్త గొంతు. మోహి! శాంతమ్మ గారు మళ్ళీ పిలిచింది. మోహిత మంచం మీద నుంచి లేచి కూర్చుంది. ఎవరో బంధువులు వచ్చినట్టున్నారు. ఇంటికి ఎప్పుడు ఏ క్షణంలో ఏ బంధుమిత్రులు వస్తారో ఎవ్వరికీ తెలియదు. వంట చేస్తే అది ఇంట్లో సభ్యులే తింటారనే గ్యారంటీ ఏమాత్రం లేదు. రాత్రైతే ఈ పక్క ఎవరికో ఇచ్చి ఏ చాప వేసుకొని పడుకోవాల్సి వస్తుందో తెలియదు. మోహిత లేచింది. గదిలోంచి బయటకు వచ్చింది. మోహి! మళ్ళీ కేకబెట్టబోతున్న శాంతమ్మ గారు కూతుర్ని చూసి ఆగిపోయింది. కూతుర్ని చూడగానే ఆవిడ కళ్ళు వెన్నెల సరస్సులాగా అయినాయి. మోహి! ఆ పిలుపులోనే ఎంత గారాభం. ఇదిగో పరిమళ అత్తయ్య గారు 1954లో విశాఖపట్నంలో మన ఇంటి పక్కన జానకమ్మ గారింట్లో అద్దెకుండేవారు. మోహితకి నవ్వొచ్చింది. అమ్మ లెక్కల టీచర్గా చేయడం కాదు కానీ మాటల్లో సంవత్సరాలు, తేదీలు, గంటలు క్షుణ్ణంగా గుర్తుంటాయి. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉన్న పరిమళ గారు అమ్మ ప్లేట్లో పెట్టిన బీన్స్ ఒలుస్తోంది. తెల్లటి చేతులకి ఆకుపచ్చ రంగు గాజులు ఎంతో అందంగా ఉన్నాయి. మోహిని నమస్కరించింది. రా అమ్మారా. ఏంటి తెల్లవారేసరికి మా ఇంటి మీదకి దండయాత్ర చేసినట్టు వచ్చారు అని అనుకుంటున్నావా? ఆవిడ నవ్వుతూ అంది. చక్కటి పలువరస, ముఖాన పెద్ద బొట్టు, ముఖం చాలా కళగా ఉంది. జీవితం ఎక్కువ ఒడిదుడుకులు లేకుండా ప్రశాంతంగా గడిపిన స్థిమితం ఆ ముఖంలో కనిపిస్తోంది. ఆవిడ వచ్చి చాలా సేపు అయినట్టుంది. పక్కన ఖాళీ కాఫీ కప్పు ఉంది. మొహం కడుక్కొని త్వరగా రా. మాతో పాటు నీకు కాఫీ కలిపేస్తున్నాను అంది శాంతమ్మ గారు. ఇప్పుడే వస్తాను మమ్మీ అంటూ అలవాటుగా పేపర్ కోసం ముందు గదిలోకి వెళ్ళడానికి గుమ్మం దాటడానికి పాదం వేస్తున్నదల్లా చటుక్కున వెనక్కి తగ్గుతున్నట్టు పాదం వెనక్కి తీసుకుంది. ఎదురుగా ఒక అతను పేపర్ తీసుకుని గుమ్మం దాటి ఇటు రాబోయి మోహితను చూసి వెనక్కి తగ్గాడు. ఇద్దరూ కాస్త ఎడంలో ఒకరికి అభిముఖంగా మరొకరు వచ్చి ఆగిపోయారు. మోహిత ఇంకా నిద్రబద్ధకం పూర్తిగా చెరగని కళ్ళతో చూస్తోంది. అతను మోహితనే చూస్తున్నాడు. తరుణ్, శాంతమ్మ అత్తయ్య గారి అమ్మాయి మోహి. మోహి మా అబ్బాయి తరుణ్, పరిమళమ్మ గారు పరిచయం చేసింది. హలో అన్నాడు అతను. హలో అస్పష్టంగా అంది. మోహిత పేపర్ విషయం మర్చిపోయినట్టే వెనక్కి తిరిగి వచ్చి బాత్రూమ్ వైపుకి వెళ్ళింది. మోహిత మొహం కడుక్కొని వచ్చేసరికి అతను డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని పేపర్ చూస్తున్నాడు. మోహి ఇలా రామ్మ, కాఫీ తీసుకెళ్ళి అత్తయ్య గారికి తరుణ్కి ఇవ్వు అంది శాంతమ్మ.
వద్దు వదిన గారు, ఒకసారి తాగాను కదా అంది పరిమళమ్మ. ఇప్పుడెక్కడా, మీరు వచ్చి 45 నిమిషాలైంది. నేను మర్చిపోయాను అనుకుంటున్నారా? విశాఖపట్నంలో ఉండగా మీరు 9 గంటల లోపల 2 సార్లు కాఫీ తాగేవారు. అన్నయ్య గారు స్ట్రాంగ్గా తాగుతాను అంటే మీరు కడుపులో మంట వస్తుందని కేకలు వేస్తూనే కాఫీ ఇచ్చేవారు. ఇన్నాళ్ళైనా మీకు అంతా గుర్తుందే అంది శాంతమ్మ గారు సంతోషంగా. చెప్పాను కదా నేనేం మర్చిపోలేదని. మోహే, ఇలారా, ఇదిగో తీసుకెళ్ళు. పంచదార తక్కువ వేశాను, తరుణ్కి కావాలంటే వెయ్యి. మోహిత వంటిట్లోకి వెళ్ళింది. తల్లి ఇచ్చిన కాఫీ గ్లాసులు తెచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర వారికి ఎదురుగా పెట్టింది. తరుణ్ని అడిగావా, పంచదార కావాలేమో? శాంతమ్మ గారు మళ్ళీ కేక పెట్టింది. మోహిత తరుణ్ వైపు చూసింది. అతను కాఫీ తాగి చూశాడు. పేపర్ చూస్తూనే తలెత్తకుండానే చెయ్యి ఎత్తి చాలు అన్నట్టు సూచించాడు. మోహే, అమ్మా ఇలారా. వరండాలో నుంచి తండ్రి పిలిచాడు. వస్తున్నా డాడీ. మోహిత వెళ్ళింది. అక్కడ తండ్రి కూర్చుని ఆయన వయసే ఉన్న మరొక ఆయనతో మాట్లాడుతున్నారు. ఇద్దరూ నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటున్నట్టు ముఖాలు చాలా ప్రసన్నంగా ఉన్నాయి. మోహిత తండ్రి కుర్చీ దగ్గరగా వెళ్ళి నిలబడింది. రామానంద్, ఇదిగోరా మా అమ్మాయి మోహిత అన్నారు విశ్వనాథం గారు సగర్వంగా. మోహిత నమస్కరించింది. రామానందం గారు ఆనందంగా చూస్తూ, ఒరే ఒరే, ఇంత బంగారు తల్లి నీ ఇంట్లో పుట్టి పెరుగుతోందని ఒక్కసారైనా తెలియజేశావా అన్నారు నిష్ఠూరంగా. అంతలోనే మోహితతో, చూడమ్మా, మీ నాన్న నాకు ఎంత ద్రోహం చేశాడో అంటూ ఫిర్యాదు చేశారు. తప్పు నాది కాదురా, నేది. విశాఖలో అంతగా ఒకరికి ఒకరు ప్రాణంగా ఉండేవాళ్ళమా? నువ్వు ట్రాన్స్ఫర్ అయి వెళ్ళామనుకో, కలకత్తా వరకు బాగానే ఉంది. నేను విశాఖపట్నం నుంచి బెంగళూరు వెళ్ళిన తర్వాత ఉత్తరాలు మిస్ అయినాయి. దానితో ట్రాక్ చెరిగిపోయింది. ఎన్నోసార్లు అనుకున్నాను, ఎంతమందినో అడిగాను. నువ్వు మస్కట్ వెళ్ళావని. 4 ఏళ్ల తర్వాత బాబ్జీ అన్నాడే కానీ అడ్రస్ తెలియలేదు. నేను మర్చిపోలేదురా. మోహి, లోపల నుంచి శాంతమ్మ గారు మళ్ళీ పిలిచింది. మోహిత లోపలికి వచ్చింది. ఏమిటి మమ్మీ అంది. ఈరోజు మీ ఆఫీస్కి సెలవు పెట్టాలి. ఎందుకు మమ్మీ? మధ్యాహ్నం మనం తరుణ్ కోసం పిల్లని చూడ్డానికి పెళ్లి చూపులకు వెళ్తున్నాం. నేనెందుకు? అత్తయ్య నువ్వు ఉండాలి అంటోంది. పిల్లని నువ్వు సెలెక్ట్ చేయాలట. మోహిత కనుబొమ్మలు ముడిచింది. ఇది బాగుంది, నాకేం తెలుస్తుంది? తెలిసేదేముందిలే. పిల్ల బాగుందో లేదో చెప్పు చాలు. వాళ్ళు అడిగారు, మనం కాదనకూడదు. వారి అభిరుచులు ఏంటో నాకేం తెలుసు మమ్మీ. ఈ లోపల నువ్వు ఒకసారి తరుణ్తో మాట్లాడు. ఊరుకో మమ్మీ, నీది మరీ చాదస్తం. మోహిత విసుక్కుంది. ముక్కు మొహం ఎరగని వాళ్లతో పెళ్లి గురించి మాట్లాడడమా? మోహితకి ఈ విషయం వినగానే చాలా చిరాకు అనిపించింది. అతనికి దగ్గర 30 సంవత్సరాలు వస్తున్నట్టే ఉన్నాడు. ఇంకా అమ్మ కొంగు పట్టుకొని మంచి బాలుడిలాగా, పాలు తాగే పాపాయిలాగా పెళ్లి చూపులా బాగుంది. అమ్మకి నచ్చితే చేసుకుంటాడు కాబోలు. అమ్మ కనుసన్నల్లో ఆవిడ ఇష్టాలకి ప్రాధాన్యత ఇస్తూ కాపురం చేస్తాడు. భగవంతుడా, ఈ దేశంలో మగపిల్లలని, వారిని చేసుకున్న ఆడపిల్లల్ని ఆ దేవుడే రక్షించాలి. వీళ్ళు వేసే ఈ వేషాలకి తను తోడుగా వెళ్ళాలన్నమాట. రేపు ఇది ఆఫీసులో తెలిస్తే ఇంకేమైనా ఉందా? ఉషా, భారతి తన చెవులు ఎక్కలాగుతారు. ఇది అమ్మకి చెప్పినా అర్థం కాదు. మోహిత తల్లికి పనిలో సాయం చేస్తోంది. నాకు పనుంది మమ్మీ, నచ్చ చెప్పబోయింది. ఇక మాట్లాడొద్దు. కానీ మమ్మీ. మాట్లాడొద్దన్నానా అంది శాంతమ్మ. ఆ ఇంట్లో ఆవిడ నిర్ణయానికి తిరుగులేదు. ముఖ్యంగా బంధువుల క్షేమ సమాచారాల విషయంలో మమ్మీకి బంధువులందరిలో మంచి పేరుంది. ఆ పేరు నిలబెట్టడానికి అప్పుడప్పుడు తనని, నాన్నని ఇలా ఇష్టం లేకపోయినా ఆవిడ ఆజ్ఞలు అమలు పరిచేలాగా శాసిస్తూ ఉంటుంది. నువ్వు వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతూ ఉండు, నేను ఇప్పుడే ఈ కూర దింపి వస్తాను అంటూ పురమాయించింది. మోహిత భోజనాల గదిలోకి వచ్చింది. పరిమళమ్మ గారు స్నానానికి వెళ్తున్నారు. తరుణ్, ఏమిటి ఆ పేపర్ చూడ్డం? మోహిన్తో మాట్లాడు ఆవిడ కొడుక్కి పురమాయించింది. తరుణ్ ఇబ్బందిగా, బలవంతంగా, అయిష్టంగా పేపర్ పక్కన పెట్టేశాడు. చిరునవ్వుతో మోహిత వైపు చూశాడు. మోహిత కూడా అయిష్టంగానే కూర్చుంది. మీదిలా పూర్తయిందట కదా, ప్రాక్టీస్ పెడుతున్నారా అన్నాడు. అతని కంఠం ఏదో మాట్లాడాలి అన్నట్టుగా ఉంది. అంది మోహిత. ఆ కంఠంలో తెచ్చిపెట్టుకున్న మర్యాద విసుగుని దాచలేకపోతోంది. ఏం చేయాలనుకుంటున్నారు?
అతని కంఠం కూడా విసుకుని భరిస్తున్నట్టుగా ఉంది. ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మేనేజింగ్ కౌన్సిలింగ్ సెక్రటరీగా చేస్తున్నాను అంటే అన్నాడు. మేము 4 లేడీ లాయర్స్ కలిసి స్టార్ట్ చేశాం. 6 నెలలైంది. దాని ఫౌండర్ మెంబర్ని నేనే. నేను సెక్రటరీని కూడా. ఏం చేస్తారు మీరు? అతని కళ్ళల్లోకి లీలగా ఆసక్తి వచ్చింది. పెళ్లి చేసుకోబోయే ముందు వారికి, పెళ్లి చేసుకున్న తర్వాత ప్రాబ్లమ్స్ వచ్చిన వారికి కౌన్సిలింగ్ ఇస్తాం. మాతో పాటు ఒక సైకియాట్రిస్టు, ఒక జనరల్ డాక్టర్ కూడా ఉన్నారు. మా దగ్గరికి వచ్చిన కేసుని ముందు 2 రిఫర్ చేసి వారి అనాలసిస్ బట్టి మేం కౌన్సిలింగ్ చేస్తాం. పెళ్ళిళ్ళ వారి వారి పరిస్థితులను బట్టి నిలపడానికి, విడదీయడానికి పోరాడతాం. మీ కౌన్సిలింగ్ రిజల్ట్స్ బాగున్నాయా? 50-50. కొన్ని చెక్కబడిన వివాహాలు ఉన్నాయి. వచ్చిన చిక్కేమిటి అంటే మా దగ్గర క్లయింట్స్ వస్తారు కానీ కొంతమంది పూర్తిగా వారి ఇబ్బందులు చెప్పరు, రహస్యంగా దాస్తారు. దాంతో రిజల్ట్స్ సరిగా రావు. మా మ్యారేజ్ కౌన్సిలింగ్ని తిడతారు, అదేదో అసమర్థత అన్నట్టు. పెళ్ళి కాబోయే ముందు వాళ్ళకి ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తారు? వారి ప్రాబ్లమ్స్ని బట్టి ప్రాబ్లంగా అనిపిస్తేనే కదా వాళ్ళు మా దగ్గరకు వచ్చేది. అతను అవునన్నట్టు తలూపాడు. ఎంతలో మోహిత అని కేక వినిపించింది. మోహిత ఆ గొంతు వినగానే చటుక్కున డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి లేచింది. వేగంగా గుమ్మం దాటి వెళ్ళబోతుంటే అప్పటికే మోహిత వయసే అనిపిస్తున్న అమ్మాయి వచ్చింది. వస్తూనే మోహిత థ్యాంక్ యూ అంటూ మెడ చుట్టూ చేతులు వేసి కౌగిలించుకుంది. మధు, అమ్మా నాన్న మ్యారేజ్ ఒప్పుకున్నారు. ఇప్పుడే అమ్మా నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చారు అంటుండగానే ఆ అమ్మాయి కళ్ళ వెంట నీళ్ళు వచ్చేశాయి. కంగ్రాచ్యులేషన్స్ అంది మోహిత చిరునవ్వుతో. ఇది నువ్వు చేసిన సహాయం. జీవితాంతం నీకు రుణపడి ఉంటాం. మధు కూడా వస్తాను అన్నాడు. ఫోన్ చేశాడు అంటుండగానే ఇంటి ముందు మోటార్ సైకిల్ ఆగింది. ఒక యువకుడు దిగి పరిగెత్తుకు వచ్చాడు. మోహితను చూడగానే 2 చేతులు జోడించి, థ్యాంక్స్ మోహిత గారు, ఇదంతా మీ మేలు. మీరు బలవంతం చేసి మమ్మల్ని కౌన్సిలింగ్కు తీసుకురాకపోయినట్టయితే ఈ పాటికి నేను అరుణ ఏ రైలు కిందనో. అవును. అరుణ గబాలన మధు నడుం చుట్టూ చేతులు బిగించి అతని భుజం మీద తల అంచి అంది. మేం బ్రతుకున్నామంటే, ఇలా ఆనందంగా ఇక్కడ నిలబడ్డాము అంటే అది మీ చలవే. మీరు చిన్నవారు అయిపోయారు, లేకపోతే మీ పాదాలకు నమస్కరించాలి అని అనిపిస్తోంది. అదిగో ఇలాంటి పిచ్చి మాటలే కూడదు అంది మోహిత తండ్రి దగ్గరికి వెళ్తూ. డాడీ, అరుణ మధు అని చెప్పానే, వీళ్లే. ఇద్దరికి ఇష్టం, పెద్దవాళ్ళకి ఇష్టం లేదు. కౌన్సిలింగ్ వరకు మా ఆఫీస్కు వాళ్ళని రప్పించడమే మహాయజ్ఞం అయింది. కానీ వచ్చిన తర్వాత చాలా సులువైపోయింది. స్వతహాగా ఇద్దరి తల్లిదండ్రులు సంస్కారం కలవాళ్లే, పిల్లల మీద అపారమైన ప్రేమ ఉన్నవాళ్లే. వాళ్లను ఒప్పించలేమని వీళ్ళు భయపడ్డారు. అలాగా, కంగ్రాచ్యులేషన్స్ అన్నారు విశ్వనాథం గారు. థ్యాంక్ యూ సార్ అన్నారు వాళ్ళు. వస్తాం మోహిత, పెళ్ళికి తప్పకుండా రావాలి అంది అరుణ. రాకుండా ఎలా ఉంటారు? ఆవిడ రాకపోతే పెళ్ళే జరగదు అన్నాడు మధు. ఇదిగో అదే కూడదని చెప్పాను, ప్రతి చిన్నదానికి ఎమోషనల్గా అవడం అంది మోహిత. ఓకే, మీరు వస్తే చాలా సంతోషం మాకు, దండం పెడుతూ అన్నాడు. వస్తాం. అరుణ మరోసారి ఆనందం పట్టలేనట్టు మోహిత చెయ్యి అందుకొని చేతులతో పట్టుకొని నొక్కి వెళ్ళిపోయింది. మోటార్ సైకిల్ వచ్చినంత వేగంగా వెళ్ళిపోయింది. ఏమిటిది అన్నారు రామానందం గారు. మోహిత ఇన్స్టిట్యూషన్ ఫర్ మ్యారేజ్ కౌన్సిలింగ్ ఒకటి స్టార్ట్ చేసింది అన్నారు విశ్వనాథం గారు. అలాగా అన్నారు ఆయన నిరాసక్తిగా. హాయిగా ప్రాక్టీస్ పెట్టుకోకుండా ఇదంతా ఏమిటి అనిపించింది ఆయనకి. మోహిత ఇంట్లోకి వెళ్ళడానికి వెనక్కి తిరిగింది. అక్కడ ఎప్పుడు వచ్చాడో తరుణ్ వచ్చి నిలబడి ఉన్నాడు. అతను మోహితను చూస్తున్నాడు. అతని కళ్ళు కొత్త విషయం అర్థం చేసుకున్నట్లు ఆసక్తి పూరితంగా ఉన్నాయి. మధ్యాహ్నము వర్జం ఉండడంతో భోజనాలు చేయగానే పెళ్లి చూపులకు బయలుదేరారు. పరిమళమ్మ గారు వెడల్పాటి జరీ అంచుగల కంచిపట్టు చీర కట్టుకుని నగలు పెట్టుకున్నారు. రామానందం గారు, విశ్వనాథం గారు పొందూరు కద్దర పంచ ఉత్తరీయం ధరించారు. శాంతమ్మ గారు కూడా కంచిపట్టు చీర కట్టుకున్నారు. మోహిత మామూలు చీర కట్టుకుంటే తల్లి మందలించి బీరువాలోంచి ఆలివ్ గ్రీన్ చందేరి చీర తీసిచ్చింది. మమ్మీ, ఇది నా పుట్టినరోజు చీర అంది మోహిత. అందుకే ఇచ్చాను. ఈ చీర నీకు చాలా బాగుంటుంది. నాకెందుకు బాగోగులు? మోహిత చిరాకు పడింది. అదేమిటే? వెంట వచ్చిన వారిని బట్టి కూడా పెళ్లివారి గౌరవం, హోదాలు తెలుస్తాయి. మనం వాళ్ళ కుటుంబ మిత్రులు అంటే వాళ్ళకి
మనకి గౌరవం ఉండాలి అంటూ లెక్చర్ ప్రారంభించింది. అందరూ బయలుదేరారు. మోహిత కారు తనే డ్రైవ్ చేస్తోంది. విశ్వనాథం గారికి ఈ మధ్య బీపీ ఎక్కువైంది. డాక్టర్ కార్ డ్రైవ్ చేయవద్దని వార్నింగ్ ఇచ్చారు. అందుకని వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా మోహిత తనే తీసుకెళ్తుంది. ఈ మధ్యనే కిందటి నెల పుట్టినరోజుకి తండ్రి పాత కారు అమ్మేసి కూతురి పుట్టినరోజు బహుమతిగా వైట్ ఫియట్ ఇచ్చారు. ఆ రోజు మోహిత పొందిన ఆనందం అంతా ఇంతా కాదు. ఇదివరకు తండ్రి డ్రైవ్ చేస్తుంటే పక్కన కూర్చుని కుతూహలంగా గమనించేది. 18వ సంవత్సరం వెళ్ళగానే డ్రైవింగ్ లైసెన్స్ వచ్చినా శాంతమ్మ గారు కారు ఎక్కగానే మోహిత డ్రైవ్ చేయడానికి వీల్లేదని శాసించేది. చిన్న పిల్ల, అసలే ఈ రద్దీ రోడ్డు, ప్రపంచంలో ఎక్కడా లేని వాహనాలన్నీ ఈ ఊళ్ళోనే ఉన్నాయి అంటూ లబలబలాడింది. దాంతో డ్రైవింగ్ వచ్చిన కార్ డ్రైవ్ చేయడానికి స్వతంత్రం రావడానికి ఎంతకాలం పట్టింది. ఇష్టం ఉన్నా లేకపోయినా శాంతమ్మ గారు మోహిత డ్రైవింగ్కి అంగీకరించక తప్పలేదు. తరుణ్ వెనక కూర్చోబోతుంటే విశ్వనాథం గారు, ముందుకు వెళ్ళు తరుణ్, మేం స్నేహితులం, కబుర్లు చెప్పుకోవాలి అన్నారు. అవునవును అన్నారు రమానంద్. తరుణ్ ముందుకొచ్చాడు. మోహిత పక్కన అతని పక్కన పరిమళమ్మ గారు కూర్చున్నారు. పెళ్లి కూతురు నచ్చిందా లేదా అనడానికి మనకి ఎలాంటి రహస్య సూత్రం అన్నారు శాంతమ్మ గారు. ఏముంది, మీ వదిన గారికి ముందు నచ్చితే అది ఖాయం అయినట్టే, మీకు మంచినీళ్ళ గ్లాసు అందిస్తుంది అన్నారు రమానంద్ గారు. డ్రైవ్ చేస్తున్న మోహిత ఒళ్ళు మండిపోతోంది. ఎన్ని తరాలైనా, ఎన్ని యుగాలు గడిచినా ఈ పాత అలవాట్లని గబ్బిలాల్లా పట్టుకొని వేలాడడం ఈ పెద్దవాళ్ళు మానరు. వాళ్ళకి చెప్పినా అర్థం కాదు. తమ మాటే సాగాలనే మొండి వాదన. తరుణ్ ఏం మాట్లాడకుండా అలా కూర్చోవడం ఇంకా చిరాగ్గా ఉంది. మోహితకి తల్లిదండ్రుల మీద చాలా కోపం వస్తోంది. వారి మొహమాటం కూడా కాదు కానీ తనకి అస్సలు నచ్చని పనిని తన చేత చేయిస్తున్నారు. 30 సంవత్సరాలు వచ్చి వ్యాపారంలో తనది అనే ఒక స్థిరత్వం ఏర్పరచుకున్న ఈ పక్కన కూర్చున్న పెద్ద మనిషి తనకి నచ్చిన అమ్మాయిని తనకి తానుగా స్వతంత్రంగా ఎన్నిక చేసుకోలేడు. అక్కడికి వచ్చేసరికి పాతకాలపు ఛాందస సాంప్రదాయాలు అడ్డం చేసుకుంటున్నారు. కారు పెళ్లివారి ఇంటి ముందు ఆగింది. అందరూ దిగుతుండగానే ఇంటి యజమాని కాబోలొచ్చి ఆదరంగా ఆహ్వానించాడు. మోహిత కారు పక్కకి పార్క్ చేసి లోపలికి వచ్చింది. ఇంటి నిండా జనం ఉన్నారు. వయసు మళ్ళిన వాళ్ళు, వయసు పైబడుతున్నవారు, వయసులో ఉన్నవాళ్ళు, పిల్లలు. ఇల్లు సందడి చూస్తే చిన్న సైజు పెళ్లికి ఆయత్తమైనట్టుగా ఉంది. రండి రండి అంటూ ఆహ్వానిస్తూ లోపలికి పిలిచాడు ఆయన. రమానంద్ గారు తరుణ్ని, పరిమళమ్మ గారిని పరిచయం చేశారు. విశ్వనాథం గారిని, శాంతమ్మని, మోహితని తన కుటుంబ మిత్రునిగా చెప్పారు. తరుణ్ కూర్చున్నాడు. ఒక పక్క పరిమళమ్మ గారు కూర్చుంది. నువ్వు ఇలా తరుణ్ పక్కన కూర్చోమ్మా ఆవిడ ఆదేశించింది. మోహితకి కూర్చోక తప్పలేదు. కూల్ డ్రింక్స్ ఇచ్చారు. ఇంటి యజమాని బాలసుందరం గారు తన కొడుకుని, కోడళ్ళని, మరదళ్ళని, పక్కింటాయనని పరిచయం చేశారు. అసలు వాళ్ళు ఒకరికి ఒకరు నచ్చితే తర్వాత ఈ కార్యక్రమం జరిపితే బాగుంటుంది. ఇంతమందికి కూల్ డ్రింక్స్, కాఫీ, టిఫిన్లు ఇలాంటివి 4-5 పెళ్లి చూపుల కార్యక్రమం అయితే ఒక చిన్న సైజు పెళ్లికి విందు భోజనం ఖర్చు వస్తుంది. అవసరాల గురించి ఆలోచనలు పాతాళానికి తొక్కేసి ఆడంబరాలకు పోయి ఖర్చులు పెరిగినాయి అని లబో లబో అంటున్నారు. ఇక పెళ్లి కూతురుని తీసుకురండి అంది శాంతమ్మ గారు. అంతవరకు కారులో అన్ని కబుర్లు చెప్పి జోకులు వేసి అందరినీ నవ్వించిన రమానందం గారు నోట మాట రాని మనిషిలా మౌనంగా తెచ్చిపెట్టుకున్న గాంభీర్యంతో కూర్చునున్నారు. పరిమళమ్మ గారు మాత్రం చాలా ప్రసన్నంగా చిరునవ్వుతో ఉన్నారు. పెళ్లి కూతుర్ని తీసుకొచ్చారు. ఎదురుగా కుర్చీలో కూర్చుని ఉన్నారు. పరిమళమ్మ గారు మాత్రం చాలా ప్రసన్నంగా చిరునవ్వుతో ఉన్నారు. పెళ్లి కూతుర్ని తీసుకొచ్చారు. ఎదురుగా కుర్చీలో కూర్చుంది. స్వతంత్ర భావాలు గల అమ్మాయిలాగానే ఉంది. బెదురు లేకుండా తండ్రి పరిచయం చేస్తున్న ప్రతి వారికి నమస్కరిస్తూ హలో అంది. అందరి వైపు చిరునవ్వుతో చూసింది. మోహితని పరిచయం చేయగానే తరుణ్ పక్కన కూర్చున్న వైనం, ఆమె వేషధారణ, నగలు నిశీతంగా పరిశీలించింది. మోహిత తనే హలో అంది. హలో ముక్తసరిగా అంది. నీ పేరేంటమ్మా? పరిమళ గారు అడిగింది. జ్యోతి అంది. ఏం చదువుకున్నావు అంది శాంతమ్మ. ఎంటెక్ పాస్ అయ్యాను. ఇది వినగానే మోహిత వెంటనే లేచి, ఇంత చదువుకున్న దానివి నీకు ఈ కర్మ ఏమిటి?
మీ వాళ్ళు ఈ తతంగం పెట్టినా నువ్వెందుకు ఒప్పుకున్నావు? వెళ్ళండి, నువ్వు తరుణ్ మాట్లాడుకోండి, మీ భవిష్యత్తులు మీరే తీర్చిదిద్దుకోండి అని అనాలనిపించింది. కుర్చీ మీద గట్టిగా చెయ్యానించి ఆ ఆవేశాన్ని ఆపుకుంది. ఈ తతంగం ఇలా కీ ఇచ్చిన బొమ్మలా తనకి పట్టనట్టు చూడడం కూడా కష్టంగానే ఉంది. ఏదైనా కారణం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోదామా అనే మనసు వేగిర పడుతోంది. పెళ్లి కూతురు వదినగారు ఇద్దరు పలహారాలు తెచ్చారు. జ్యోతి చాలా బాగుంది. మంచి రంగు, పెద్ద కళ్ళు, ఒత్తుగా ఉన్న జడ, లావు లేదు. చీర కట్టుకున్నా డ్రెస్ వేసుకున్నా బాగా అనిపించే శరీర సోయగం. ఆ అమ్మాయికి అది తెలిసిన ఆత్మవిశ్వాసం ఆమె కూర్చునే తీరులో అనిపిస్తోంది. మీరేమైనా అడగండి, జ్యోతి వదినగారు తరుణ్కి సూచించింది. అతను అవసరం లేదన్నట్టు సూచించాడు. జ్యోతి మొన్ననే వెళ్ళిన ఇంటర్వ్యూ గురించి తండ్రి చెప్తున్నాడు. ఆ ఉద్యోగం తప్పకుండా వస్తుందట. జ్యోతిలో వెదుగుదామని చూసినా ఒక్క లోపం కూడా కనిపించలేదు. పరిమళమ్మ గారు చప్పున మంచినీళ్ళ గ్లాస్ తీసి శాంతమ్మ గారికి అందించింది. శాంతమ్మ గారు ఆ గ్లాసు రామానందం గారి చేతికిచ్చింది. ఆయన దాన్ని భద్రంగా పట్టుకుని నిస్సహాయంగా చూశారు. తరుణ్ అప్పటికే టీపాయ్ మీద ఉన్న మంచినీళ్ళ గ్లాస్ అందుకొని నీళ్లు తాగి మళ్ళీ పెట్టేశాడు. రామానందం గారు గ్లాస్ పట్టుకొని నిస్సహాయంగా చూశారు. ఆ గ్లాస్ ఎక్కడ పెడితే ఏ అభిప్రాయం అవుతుందోనని భయపడినట్లుగా మళ్ళీ భార్య చేతికి పదిలంగా అందించారు. శాంతమ్మ గారు, విశ్వనాథం గారు ఇది జాగ్రత్తగా పెళ్లివారితో మాట్లాడుతూనే ఓ కంట గమనిస్తున్నారు. రండి, ఇల్లు చూద్దురుగాని అన్నాడు జ్యోతి తండ్రి. అందరూ బయలుదేరారు. నేను ఉంటాను, మీరు వెళ్ళి రండి అన్నాడు తరుణ్ అక్కడున్న పేపర్ తీసుకుంటూ. రా, పర్వాలేదు అన్నారు రమానందం. మీరు వెళ్ళి రండి అన్నాడు. తరుణ్ పక్కన జ్యోతి అన్నగారు కూర్చుని కబుర్లలోకి దిగాడు. జ్యోతి మోహితను తన గదిలోకి తీసుకెళ్ళింది. బాగా డబ్బు గల వాళ్ళ సదుపాయాలున్న గది. మంచం, స్టీరియో, టీవీ, పుస్తకాల అల్మరా, డ్రెస్సింగ్ టేబుల్. ఆమెలాగానే గది కూడా చాలా ప్రత్యేకంగా ఉంది. రండి కూర్చోండి అంది. మోహిత కూర్చుంది. తరుణ్ మీరు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అట కదా అంది జ్యోతి. అవునన్నట్టు తలూపింది మోహిత. తనకేంటి హాబీస్ అంది. తెలియదు అంది మోహిత. భలేవారే, చిన్నప్పటి నుంచి తెలిసిన కుటుంబాలు ఆ మాత్రం తెలీదా? నాకు చెస్ చాలా ఇష్టం. తరుణ్కి చెప్పండి. నేను ఫారిన్ వెళ్ళదలుచుకున్నానని కూడా చెప్పండి. మోహిత తల ఊపింది. జ్యోతి తన గదిలోకి ఎందుకు తీసుకొచ్చిందే అర్థమైంది. నేను మా నాన్నకి ఎదురు చెప్పలేక ఈ పెళ్లి చూపులకి ఒప్పుకున్నాను. అందులో నా స్వార్థం కూడా ఉంది. పిల్లాడు నచ్చితే ప్రైవేట్గా మాట్లాడాలని ఛాన్స్ అడుగుతాను. నచ్చకపోతే మా నాన్న ఏదో ఒకటి చెప్తాడు. మోహితకి జ్యోతి చాలా తెలివిగలది అని అనిపించింది. గదిలోకి రాగానే నమ్రతగా నమస్కరించి అందరినీ ప్రథమ క్షణంలో ఆకట్టుకున్న జ్యోతిలో ఎంత నిక్కచ్చి స్వభావం ఉంటుందని తను కూడా ఊహించలేదు. సాయంత్రం నేను అతన్ని పబ్లిక్ గార్డెన్స్లో 2వ గేట్ దగ్గర కలుసుకుంటాను. తప్పక రమ్మని చెప్పండి అంది. అది అర్థింపులా లేదు, పురమాయింపులాగా ఉంది. మోహిత తలూపింది. జ్యోతిని చూస్తే చాలా సరదాగా అనిపించింది. ఈ అమ్మాయి పబ్లిక్ గార్డెన్స్లో తరుణ్ణి కలవగానే మాటలతో ఎలా వాయిస్తుందో బాగానే అర్థమైపోయింది. ఇంతలో అక్కడికి ఒక పెద్దావిడ వచ్చింది. జ్యోతి, త్వరగా రావాలని అనుకున్నాను, కానీ డ్రైవర్ వెధవ సరిగ్గా అవసరం అంటే మానేస్తాడు. ఆలస్యమైంది. ముందు గదిలో ఉన్న పెళ్ళికొడుకుని చూశాను. చాలా బాగున్నాడు. ఇద్దరు ఏడు జోడుగా ఉంటారు. ఈ సంబంధం నువ్వు అంటే కుదిరినట్టే. ఏమిటి, పిల్లాడు నీకు నచ్చాడా? జ్యోతి మధురంగా నవ్వింది. ఆహా, అయితే ఈ శ్రావణంలో మాకు మంచి పప్పన్నం ఫిక్స్ అయినట్టే. అవును, ఈ అమ్మాయి. మోహిత అప్పటికే ఆవిడని గుర్తుపట్టేసింది. ఆవిడ పేరు వర్ధని. ఆవిడ కొడుక్కి పెళ్లి చేసి కోడల్ని నానా బాధలు పెడుతూ ఉంటే కొడుకుతో మాట్లాడి అతను ఇక మారడని తెలిసి డైవోర్స్ ఇప్పించారు. అతని జీవితంలో శాశ్వతంగా భార్యకి భరణం ఇవ్వాల్సిందని కోర్టు తీర్పు చెప్పింది. అదే రోజు ఆ కోర్టులోనే వర్ధనమ్మ మోహితని శాపన అర్థాలు పెట్టింది. తరుణ్కి కావాల్సిన వాళ్ళు అంది జ్యోతి. ఆవిడ మోహితని అగాదిగా చూసి, ఇక్కడికి వచ్చావా మహాతల్లి? నీకు తెలిసిన వాళ్ళంటే. ఏమైంది పిన్ని అంది జ్యోతి. మన మోహన్ కోర్టులో ఓడిపోలేదు, ఈ మహాతల్లి మూలంగానే. అసలు ఈ ఇంట్లోకి ఎందుకు రానిచ్చారు? ఆవిడ అరుపులు మొదలుపెట్టింది. పిన్ని జ్యోతి చేయి పట్టుకొని వారిస్తోంది. అయినా ఆవిడ కంఠం తగ్గలేదు. ఏమైంది? అక్కడికి జ్యోతి అన్న పరుగున వచ్చాడు. మోహిత బయటకు వచ్చింది.
వెనక తలుపు వేసేశారు. తరుణ్ ప్రశ్నార్థకంగా చూశాడు. వెళ్దామా డాడీ? నాకు ఆఫీస్లో అర్జెంట్ పనుంది అంది. వెళ్దామన్నారు ఆయన. లోపల నుంచి అరుపులు వినిపిస్తూనే ఉన్నాయి. కూర్చోండి కూర్చోండి వెళ్దురుగాని అన్నారు జ్యోతి తండ్రి. తరుణ్ లేచాడు. జ్యోతి కూడా అప్పటికే బయటకు వచ్చేసింది. మేం కబురు చేస్తాం అన్నారు రమానందం గారు. వస్తానమ్మా. పరిమళమ్మ గారు జ్యోతి చేయబట్టుకొని మరీ చెప్పారు. జ్యోతి చిరునవ్వుతో నమస్కరించింది. అందరి దగ్గర వేడుకోలు చెప్పి బయలుదేరారు. కారు గేటు దాటి రోడ్డు మీదకి రాగానే సంప్రదింపులు మొదలైనాయి. పిల్ల నాకు నచ్చింది, లక్ష్మీదేవిలా ఉంది అంది పరిమళమ్మ గారు. నీకు నచ్చితే మాకందరికీ నచ్చినట్టే అన్నారు రమానందం గారు. అవును, పిల్లకేం లోటు లేదు. చదువు, అందం, డబ్బు అన్నీ ఉన్నాయి. తరుణ్కి తగ్గ వ్యక్తిలా ఉంది. ఈడు జోడుగా ఉన్నారు అన్నారు విశ్వనాథం గారు. తరుణ్, నువ్వేమి అనమేమిటి అన్నారు రమానందం గారు. తరుణ్ మాట్లాడలేదు. తరుణ్కి పెళ్లి కూతురు దగ్గర నుంచి ఒక సందేశం పుచ్చుకొచ్చాను. నాకేం బహుమతిస్తారు అంది మోహిత. ఆ ఇంట్లో వర్ధనమ్మను చూడగానే మోహితకి చాలా ఆనందం, ఉత్సాహం వచ్చాయి. ఆవిడ మీద కేసు గెలిచి ఒక అమాయకురాల్ని రక్షించిన విజయ గర్వంతో మనసు ఉత్తేజం పొందింది. ఆవిడ తనని ఎన్ని శాపనార్థాలు పెడుతుందో తనకు తెలుసు. ఈ ఉత్సాహంతోనే తరుణ్తో అరమరిక లేకుండా అనిపించేసింది. బహుమానమా? అతను పర్సు తీయబోతున్నాడు. ఆహాహా, డబ్బు కుదరదు అంది. ఇంకా నా దగ్గర ఏమున్నాయి? అతను నల్లద్దాల కళ్ళజోడు పెన్ను తీసిచ్చాడు. ఇది పనికొస్తుంది. మోహిత పెన్ తీసుకుంటూ అంది. తరుణ్ కళ్ళజోడు జేబులో పెట్టేసుకున్నాడు. మోహిత లోపలికి వెళ్ళిన కొద్దిసేపటికే ఎవరో అలుపులు మొదలైనాయి. మోహిత చాలా ఆనందంగా కులాసాగా బయటకు వచ్చింది. ఇది అతడు గమనించకపోలేదు. డాడీ, నాకు ఆఫీస్లో ఒక అర్జెంట్ అపాయింట్మెంట్ ఉంది. నేను ఇక్కడ దిగిపోతాను. మీరు వీళ్ళని ఇంటికి తీసుకెళ్ళండి అంది. మీ నాన్న డ్రైవింగా అంది శాంతమ్మ. పర్వాలేదులే, కాస్త దూరమేగా అన్నారాయన. మోహిత కారు ఆపి దిగింది. తరుణ్ ఎవ్వరూ ఆశించకుండానే మోహిత ఖాళీ చేసిన డ్రైవింగ్ సీట్లోకి జరిగి స్టీరింగ్ తీసుకున్నాడు. బాయ్ డాడీ, బాయ్. అందరికీ చెయ్యి ఊపింది. తరుణ్ కూడా అనుకోకుండా చెయ్యి ఊపాడు. మోహిత గ్లాస్ డోర్ తెరుచుకొని లోపలికి వెళ్లే వరకు చూశారు. ఆఫీస్ ముందు నీట్గా పెరిగిన లాన్ ఉంది. దానిలో అటు ఇటు బార్డర్గా పెంచిన రోజెస్ ఎంతో అందంగా ఉన్నాయి. ఆఫీస్ బిల్డింగ్కి బోర్డు మ్యారేజ్ కౌన్సిల్ అని ఉంది. క్షణంసేపు దాన్ని తదేకంగా చూసిన తరుణ్ కార్ స్టార్ట్ చేశాడు. సూర్యుడు అస్తమిస్తున్నాడు. అప్పుడే ట్యాంక్ బండ్ మీద లైట్లు వెలిగాయి. ఆ సంధ్యాకాంతిలో బిర్లా మందిర్ నగర కన్య ముక్కెరలో రత్నంలా మెరిసిపోతోంది. ఆ రోజు శనివారం కావడం వల్ల జనంతో కిటకిటలాడుతూ చాలా రష్గా ఉంది. మోహిత చకచకా నడుస్తూ బిర్లా మందిర్ మెట్లెక్కి పైకి వస్తోంది. సాయంత్రం 4 గంటలకి తండ్రి ఫోన్ చేశాడు. మోహే, సాయంత్రం 6 గంటలకు మేమంతా బిర్లా మందిర్ చూడడానికి వెళ్తున్నాం. వెళ్తూ దోవలో మీ ఆఫీస్కి వచ్చి నిన్ను కూడా తీసుకువెళ్ళాలని అనుకుంటున్నాం అని అన్నారు. వద్దు డాడీ, నేను ఎప్పుడు చాలా అర్జెంట్ పనిలో ఉన్నాను అంది. పోనీ అయితే మేము మానేస్తానులే, నువ్వు వచ్చిన తర్వాత వెళ్దాం. వద్దు, నేను వచ్చేసరికి ఎప్పుడవుతుందో. ఓ పని చేయండి నాన్న, మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో వెళ్ళి బిర్లా మందిర్కి 7 గంటలకల్లా వచ్చేయండి. నేను అక్కడికి డైరెక్ట్గా వచ్చేస్తాను అని చెప్పింది. అలాగే అన్నారు ఆయన. మోహిత వచ్చేసరికి అందరూ అక్కడ కూర్చుని ఎదురు చూస్తున్నారు. జన సమర్థంలో తన వారి కోసం వెతుకుతూ ఉంటే తరుణ్ మోహిత దగ్గరకు వచ్చాడు. అక్కడున్నారు మనవాళ్ళు, రండి అన్నాడు. మోహిత అతన్ని చూసి, మీరు ఇక్కడున్నారేమిటి అంది సీరియస్గా. అదేమిటి అన్నాడు. మీ అపాయింట్మెంట్ పబ్లిక్ గార్డెన్స్లో కదా చిరునవ్వుతో అంది. అతని మొహం సీరియస్గా అయింది. కాస్త ఎర్రబడింది కూడా. రండి, మన వాళ్ళు ఎదురు చూస్తున్నారు అన్నాడు. పబ్లిక్ గార్డెన్స్కి వెళ్ళొచ్చారా లేదా కుతూహలంగా అడిగింది. అమ్మయ్య, వెళ్ళారు కదా, మీ మొహం చూస్తే వెళ్ళలేదేమో అని అనిపించింది. మోహిత బ్యాగ్లో నుంచి పెన్ తీసి చూపిస్తూ, మీరిచ్చిన పెన్ నాకు చాలా అదృష్టాన్ని తెచ్చింది. మేము ఓడిపోతామనుకున్న కేసు ఒకటి గెలిచాం. మా కౌన్సిల్కి చాలా డబ్బు వచ్చింది. ఆ కాగితాలు రాగానే దీంతోనే సంతకం చేశాను. ఆఫీస్లో అందరం ఎంత ఆనందపడ్డామో. మోహే, ఈరోజు లేచి ఎవరి మొహం చూసావు తల్లి, మేం కూడా వచ్చి దండం పెడతాం అన్నారు మా తోటి లాయర్లు. ఆఫీస్ అంతా ఎంత సందడో. నాకు హఠాత్తుగా మీరిచ్చిన పెన్తో కాగితాలు సంతకం చేశానని గుర్తుకొచ్చింది. తరుణ్ చిరునవ్వు మొహంతో వింటున్నాడు.
సో ఇది నాకు మరపురాని దినం అన్నమాట అంది మోహిత. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అన్నాడు తరుణ్. అదేంటో ఇది నా బర్త్డే కాదు అంది మోహిత. ఒక్క బర్త్డేకే కాదు, మంచి జరిగిన ప్రతిరోజు మళ్ళీ మళ్ళీ అలాంటి ఆనందమే కలగాలని కోరుకునే అభినందన ఇది. ఓ థ్యాంక్ యూ అంది మోహిత. మోహిత ముఖం ఆనందంతో, ఉత్సాహంగా, ఉత్తేజంగా, సగర్వంగా ఉంది. ఇద్దరూ వచ్చారు. అక్కడ అందరూ కూర్చున్నారు. కానీ అందరి మొహాలు చాలా సీరియస్గా ఉన్నాయి. దేని గురించో బాగా వాదులాడి అలసిపోయినట్టుగా ఉన్నారు. వచ్చే ఎపిసోడ్లో కథ కొనసాగుతుంది. కనీసం 50 లైకులైనా ఇవ్వండి ఫ్రెండ్స్. చాలా తక్కువ లైకులు వస్తున్నాయి. అప్లోడ్ చేయగానే చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.